హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో లైవ్స్ గురించి అలాగే స్క్రీన్ కాస్ట్ లైవ్స్ గురించి కూడా చెప్తాను మొత్తం క్లియర్గా. అసలు ఫస్ట్ థింగ్ ఏంటి అంటే, యాక్చువల్గా ఇదివరకు నేను లైవ్స్ గురించి చేసినప్పుడు అసలు చెయ్యొద్దు, అసలు మానిటైజేషన్ అవ్వదు అని చెప్పాను. ఇప్పుడు మానిటైజేషన్ అవుతుంది, ఈవెన్ అప్పుడు కూడా అయ్యింది. కానీ ఎలాంటి వాటికి అయ్యింది ఏంటి అనేది చెప్తాను. ఎందుకు చేయొద్దు అంటానో కూడా చెప్తాను. జనరల్గా లైవ్స్ చేసే ఛానల్స్లో లైవ్స్కే వ్యూస్ వస్తాయి తప్ప లాంగ్ వీడియోస్కి షార్ట్స్కి వ్యూస్ రావు. యూట్యూబ్ ఏం చెప్పుద్దంటే అసలు ఆ ఎఫెక్టే లేదని చెప్తుంది. కానీ యూట్యూబ్కి ఏంటంటే లైవ్స్ వల్ల బెనిఫిట్ ఉండడం వల్ల లైవ్స్ని ఎక్కువగా ప్రమోట్ చేస్తుంది అంతే. లాంగ్ వీడియోస్కి వ్యూస్ రావు. ఎక్కువగా లైవ్స్ ఎవరైతే చేస్తారో కొన్ని ఛానల్స్కే ఉంటాయి, అన్ని ఛానల్స్కి వ్యూస్ ఉండవు. మీరు అబ్జర్వ్ చేయండి, ఎవరైతే లైవ్లు చేస్తున్నారో వాళ్ళకున్న నెంబర్ ఆఫ్ సబ్స్క్రైబర్స్కి వ్యూస్కి సంబంధమే ఉండదు అసలు. ఒకటి అండ్ ఇంకోటి, అసలు నేను ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ వచ్చేసి ఛానల్స్ స్టార్ట్ చేసి 1 year 2 year 3 years దాటిపోయిన వాళ్ళ కోసమే చేస్తున్నాను ఈ వీడియో. అంతేగాని మీరు స్టార్టింగ్లో ఉన్న వాళ్ళు మాత్రం ఇవి ఫాలో అవ్వకండి, ఊరికి టైం వేస్ట్ చేసుకోవద్దు. ఎందుకంటే మీరు కంటెంట్ పైన ఫోకస్ చేస్తే ఏమో త్వరగానే మానిటైజేషన్ అవ్వచ్చు కదా లాంగ్ వీడియోస్ ద్వారానే. ఇప్పుడు ఈ వీడియో నేను చేయడానికి ఏంటి అంటే 2 years 3 years దాటిపోయిన వాళ్ళు వీడియోస్ వైరల్ అవ్వట్లా, అవ్వక వాచ్ అవర్స్ రావట్లా, సో మానిటైజేషన్ అవ్వట్లా. సో వాళ్ళు ఏం చేయొచ్చు, ఎట్లా చేయొచ్చు లైవ్స్ అనేది, ఫస్ట్ వచ్చేసి ఫేస్ లైవ్స్ చేయొచ్చు. ఫేస్ లైవ్ చేస్తే అసలు ఏ గొడవ లేదు, ఫేస్ లైవ్స్ చేయొచ్చు ఒకటి. ఇంకోటి, మీది ఏ కంటెంట్ అయితే, మీరు ఏ టైప్ ఆఫ్ వీడియోస్ చేస్తున్నా అందులోనే లైవ్స్ చేసుకోవచ్చు. కుకింగ్ లైవ్ చేయొచ్చు, క్రాఫ్ట్స్ లైవ్ చేయొచ్చు, ముగ్గులు లైవ్ చేయొచ్చు. ఏదైనా మీరు ఏదైతే తయారు చేస్తున్నారో, గార్డెనింగ్ ఉంటుందో గార్డెనింగ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ లైవ్ చేయొచ్చు. మీరు కనిపించవసరంలా, మీరు కనిపించకుండా కూడా చేయొచ్చు. అది ఎలా ఉంటుంది, వీడియో మోడ్లో ఉంటుంది, ప్లస్ మీ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది బ్యాక్గ్రౌండ్లో. అవి వాల్యూ ఉన్న లైవ్స్ అనమాట. సో మీకు లైవ్స్కి కనుక వాచ్ అవర్స్ వస్తే వర్టికల్ లైవ్స్, అడ్డం లైవ్స్ కాదు, వర్టికల్ లైవ్స్ చేయండి. సో వర్టికల్ లైవ్స్కి అంటే నిలువు లైవ్స్కి మనకి వాచ్ అవర్స్ అనేది యాడ్ అవుద్ది అనమాట. ఇదొకటి. అండ్ ఇంకోటి, వాచ్ అవర్స్ వచ్చిన తర్వాత మీరు కొన్ని చేంజెస్ అయితే చేయాలి ఖచ్చితంగా లైవ్స్లో. లైవ్స్ తమ్నైల్స్ అవన్నీ చేంజ్ చేసి, అంటే చేంజ్ చేయడం అంటే మీరు ప్రత్యేకంగా తమ్నైల్ పెట్టకూడదు, ఆ వాటిల్లో ఉండే ఫ్రేమ్సే పెట్టాలన్నమాట మానిటైజేషన్కి అప్లై చేసేటప్పుడు. ఎందుకంటే మళ్ళీ తమ్నైల్స్ అన్నీ కూడా సేమ్గా ఉన్నా కూడా అది రిపిటేటివే అవుతుంది. అండ్ అలా అని మీరు వేరే తమ్నైల్స్ పెట్టారనుకోండి, వైలేషన్ అవుతుంది. ఇలా రకరకాలు ఉంటాయి అన్నమాట. సో వాడిచ్చే ఫ్రేమ్స్ పెట్టుకుంటే ఏ గొడవ ఉండదు. సో ఇలా మీరు లైవ్స్ అనేది చేసుకోవచ్చు, ఎలాంటి ప్రాబ్లము లేదు. కానీ వాల్యూ ఉన్న లైవ్స్ చేస్తే మీకు మీ ఛానల్కి కూడా ఒక వాల్యూ అనేది ఉంటుంది. ఇది కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళు మాత్రం ఈ జోలికి వెళ్ళకండి. ఎందుకంటే మీకు ఇంకా టైం ఉంది కదా. ఇప్పుడు మీరు కరెక్ట్ కంటెంట్ పెట్టి లాంగ్ వీడియోస్లో వాచ్ అవర్స్ తెచ్చుకున్నారనుకోండి, బాగానే ఉంటుంది కదా వాచ్ అవర్స్ వస్తే. అండ్ కొంతమంది ఫంక్షన్స్లో లైవ్స్ పెట్టొచ్చా, లేదా టెంపుల్స్లో లైవ్స్ పెట్టొచ్చా అని అడుగుతూ ఉంటారు. ఏ లైవ్స్ అయినా సరే పెట్టినా కూడా మీకు ఆ లైవ్స్ ద్వారా ఎక్కువ వాచ్ అవర్స్ రాకుండా ఉంటే పర్వాలా. అంటే ఇప్పుడు మీకు ఒక లైవ్ పెట్టారు, ఆ ఒక లైవ్ ద్వారానే మీరు సంబంధం లేని లైవ్ అది, ఊరికి అంటే లైక్ టెంపుల్స్లో లైవో ఏదో అనుకోండి, మీకు దానికే ఎక్కువ వాచ్ అవర్స్ వచ్చినాయి అనుకోండి, అది మళ్ళీ ఇబ్బందే అవ్వచ్చు. అవుతుంది లేదు అనేది కూడా చెప్పలేము. కోర్స్ అది లైవ్ వీడియోనే, మీరు ఓన్గా తీసిన వీడియోనే అవుతుంది. కానీ ఆ టైప్ ఆఫ్ కంటెంట్కి తక్కువ వాచ్ అవర్స్ వస్తే బెటర్ అనమాట. అండ్ ఆ వాటిల్లో కొన్నిసార్లు కాపీ రైట్స్ కూడా ఉంటాయి. ఎందుకంటే బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్స్ ప్లే అవ్వడం, ఈవెన్ ఫంక్షన్స్లో అయినా బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్స్ ప్లే అవ్వడం లాంటివి ఉంటాయి కదా, అవి ఉంటే కనుక ఖచ్చితంగా కాపీ రైట్స్ అనేది వస్తుంది. సో మీరు లైవ్లు చేసినా కానీ వాల్యూ ఉన్న లైవ్స్ చేయండి. ఎందుకంటే లైవ్స్కి రీచ్ ఎక్కువ వస్తుంది కాబట్టి. అదే లైవ్లు కంటిన్యూస్గా చేస్తూ ఉంటే కనీసం 2 to 3 hours చేసే వాళ్ళకి వాచ్ అవర్స్ అయితే వస్తున్నాయి అనమాట. అండ్ ఇంకో విషయం చెప్తాను ఇక్కడ. అండ్ స్క్రీన్ కాస్ట్ లైవ్స్ అని చెప్పాను కదా, స్క్రీన్ కాస్ట్ లైవ్స్ కొంతమందికి అవుతుంది, కొంతమందికి అవ్వట్లేదు. వాళ్ళకి ఎందుకు అయింది, మాకెందుకు అవ్వలేదు, ఇట్లాంటి క్వశ్చన్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి అనమాట నాకు. ఇక్కడ ఏంటంటే స్క్రీన్ కాస్ట్ లైవ్స్ పెట్టినప్పుడు వాళ్ళు పోనీ లైవ్స్ ద్వారా వాచ్ అవర్స్ వచ్చినా కూడా యూట్యూబ్ ఏం చేస్తుంది అంటే మొత్తం అన్నీ కూడా కవర్ చేస్తుంది. ఏది వీడియోస్, షార్ట్స్, లైవ్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది కూడా చూస్తుంది అనమాట. సో అలా చూసినప్పుడు మీ వీడియోస్, షార్ట్స్ కూడా కరెక్ట్గా ఉంటేనే ఇది కూడా అవుతుంది. అలానే ఇప్పుడు మీరు వీడియోస్, షార్ట్స్ ఏదో కొన్ని 10 20 కరెక్ట్గా పెట్టేసి స్క్రీన్ కాస్ట్ లైవ్లు చేస్తానంటే అవ్వదు. అది కరెక్ట్గా ఉన్న ఛానల్స్కి అవుతుందని కాదు, ఇక్కడ కరెక్ట్గా లేని ఛానల్స్కి కూడా అవుతుంది ఒక రకంగా చెప్పాలంటే. అది లక్కీగా అవ్వడమే. సేమ్ అదే విధంగా ఉన్న ఇంకో ఛానల్కి అవ్వట్ల. ఎందుకు అవుతుంది, ఎందుకు అవ్వట్లేదంటే అది లక్కీగా అయినట్లు. ఇప్పుడు వాళ్ళు అదే విధంగా కంటిన్యూ చేశారనుకోండి, ఇది మానిటైజేషన్ అయిన తర్వాత కూడా కంటిన్యూ చేస్తే తర్వాత మానిటైజేషన్ పోయిన ఛానల్స్ కూడా ఉన్నాయి. మానిటైజేషన్ అయినప్పుడు చెప్తారు, పోయినప్పుడు చెప్పరు కదా మీకు. ఇదొకటి. అండ్ స్క్రీన్ కాస్ట్ లైవ్స్ ఇప్పుడు మనకి వాచ్ అవర్స్ రావాలి అంటే వాల్యూ ఉన్న కంటెంట్ ఉంటేనే వాచ్ అవర్స్ వస్తే వాల్యూగా ఉంటుంది ఛానల్కి కూడా. అండ్ యూట్యూబ్ కూడా అప్పుడే కన్సిడర్ చేస్తుంది. ఇట్లా వాచ్ అవర్స్ తెచ్చుకోవచ్చు అనుకుంటే నిజంగా చెప్పాలంటే ఎవరు జాబులు చేయరు, ఏముంది కూర్చుని అది అయ్యే పెట్టుకుంటారు కదా. కొంతమంది ఏమనుకుంటారంటే టైప్ చేసి పెట్టొచ్చేమో లైవ్స్ అనేసి అనుకుంటారు. టైప్ చేసి మనమే ఓన్గా టైప్ చేసి టెక్స్ట్ పెట్టొచ్చేమో అవన్నీ ఏవి వర్కౌట్ అవ్వవు.
ఇక్కడ మీరు ఏ టెక్స్ట్ పెట్టారనేది మ్యాటర్ కాదు, ఆ కాన్సెప్టే రిపిటేటివ్ అనమాట. సో ఓన్లీ టెక్స్ట్ విత్ వాయిస్ ఓవర్ ఉంటుంది. ఈవెన్ వాయిస్ ఓవర్ ఉన్నా కూడా వర్కౌట్ అవ్వదు. అదేదో కొన్ని ఛానల్స్కి లక్కీగా అవుతుంది అంతే, వాళ్ళకి మళ్ళీ తర్వాత మానిటైజేషన్ పోతుంది కూడా. ఇలాగా మోర్ దెన్ 2 lakhs 3 lakhs సబ్స్క్రైబర్స్ ఉండి పేమెంట్ రావాల్సింది $400 ఉండి అకౌంట్లో మానిటైజేషన్ డిజేబుల్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఆ $400 పోయినట్లే మరి. అలా ఉంటుంది యూట్యూబ్తో. ఇప్పుడు మీకు ఇప్పటికిప్పుడు ఈరోజు పెట్టారు మీరు ఆ వీడియో, ఆ లైవ్, ఈరోజు ఇష్యూ వచ్చేసేది. టైం పడుతుంది ఇష్యూ రావడానికి. మీరు మిస్టేక్ అంటూ చేస్తే అది ఎప్పటికైనా మిస్టేకే అవుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే లైవ్స్కి సబ్స్క్రైబర్స్ బాగా వస్తారు. అలా అని వాళ్ళు ఏం వీడియోస్ చూడరు, ఓన్లీ ఇదే చూస్తారు, లైవ్సే చూస్తారు. అండ్ ఇక్కడ నేను ఇంకోటి చెప్తాను లైవ్స్ గురించి. అంటే లైవ్స్తో ఎట్లా మారిపోతున్నారు జనాలు అనేది ఎక్స్ప్లెయిన్ చేయడానికి. ఇక్కడ మీరు లైవ్కి వీడియోకి డిఫరెన్స్ ఏంటి అంటే, ఇప్పుడు మీరు లైవ్ చేస్తున్నారు, ఒక 3 గంటలు లైవ్ చేస్తున్నారు. ఆ 3 గంటల టైం ఏదో మీరు ఒక వీడియో పైన స్పెండ్ చేస్తే ఆ వీడియోకి మీకు లైఫ్ లాంగ్ రెవెన్యూ వస్తుంది. ఏది వ్యూస్ వచ్చినంతకాలం ఎంతో కొంత రెవెన్యూ వస్తుంది. బట్ అట్లా కాకుండా ఏం చేస్తున్నారంటే లేడీస్, నేను మొన్న 3 days బ్యాక్ అనుకుంటే నైట్ టైము మామూలుగా స్క్రోల్ చేస్తూ ఉన్నాను, షార్ట్స్ చేస్తుంటే కొన్ని లైవ్స్ వచ్చినాయి అనమాట. ఒక లైవ్ వస్తే పరమ వర్స్ట్గా ఉంది. ఏంటి నా ఫీడ్లోకి ఇట్లాంటి లైవ్ వచ్చింది ఏంటో అనుకున్నాను నేను. సరే చూసా అసలు ఏం జరుగుతుంది, అసలు లైవ్స్ గురించి టెస్ట్ చేద్దామా అనేసి చూశాను. అయితే తెలుగు వాళ్ళ లైవ్సే వరస్ట్ లైవ్స్ అనమాట. ఇంకా నేను చెప్పలేను. అంటే అందరూ మళ్ళీ కరువు అంతా కూడా కామెంట్స్లోనే ఉంది ఒక రకంగా చెప్పాలంటే, మీరే అర్థం చేసుకోండి. సో అట్లాంటి లైవ్స్ చేస్తున్నారు. మానిటైజేషన్కి ముందు చేస్తున్నారు, మానిటైజేషన్ అయిపోయిన తర్వాత ఏమో డబ్బుల కోసం సూపర్ చాట్ చేయండి, మెంబర్షిప్ తీసుకోండి, మెంబర్స్ కోసం వేరే లైవ్స్ ఉంటాయి, ఈ లైవ్ అయిపోయిన తర్వాత ఆ లైవ్కి రండి, ఇట్లా చెప్తున్నారు. అసలు అంటే యూట్యూబ్కి దొరకలేదు కాబట్టి ఆ లైవ్ మిగిలింది. ఎవరికో తిక్కరేగింది అనుకోండి, ఇది కొడతారు, పోతుంది మొత్తం. అసలు నిర్మించుకున్నదంతా ఒకేసారి డమాల్ అవుతుంది అనమాట. అలాంటి పిచ్చి పనులు మాత్రం చేయకండి. లేడీస్ మెయిన్గా ఈ పనులు చేసేది పాపం. అలా మాత్రం దయచేసి అవ్వకండి. లేడీస్ ఇట్లాంటి లైవ్స్ చేసేవాళ్ళు మానిటైజేషన్కి ముందు అంతే, తర్వాత కూడా అంతే. ఏం లేదు, కేవలం ముందేం వాచ్ అవర్స్ కోసం, తర్వాత ఏం డబ్బుల కోసం. అసలు ఎట్లా అంటే అనకూడదు, కానీ నిజంగా సూపర్ థ్యాంక్స్ తీసుకో, అసలు మొత్తం వాళ్ళు మాట్లాడేది కూడా ఏం ఉండదు. మొత్తం లైవ్ అంతా సూపర్ థ్యాంక్స్ ఇవ్వండి, లేదంటే గిఫ్ట్స్ ఇవ్వండి. ఇప్పుడు గిఫ్ట్స్ ఒకటి వచ్చింది కదా కొత్తగా, గిఫ్ట్స్ ఇవ్వండి, లేదంటే మెంబర్షిప్ జాయిన్ అవ్వండి, ఇంతే. మెంబర్షిప్ లైవ్స్ సపరేట్గా ఉంటాయి. అసలు ఎట్లా జరుగుతున్నాయి అంటే ఇట్లాంటివి, అలాంటి జోలికి మాత్రం వెళ్ళకండి దయచేసి. సరే ఆ లైవ్ చూసిన తర్వాత నేను ఒక 2 minutes చూసాను, చిరాకు వచ్చింది నాకు. అసలు ఇట్లా ఊరికే అసలు దానిపైన క్లిక్ చేస్తే లైవ్ ఓపెన్ అయింది. నేను ఇప్పటి వరకు నిజంగా చూడలేదు అసలు. అంటే దానిపైన నేను ఫోన్లో చూడను అనమాట పెద్దగా యూట్యూబ్. ఒకవేళ చూసినా ఏమన్నా సిస్టంలో చూస్తాను. సరే లైవ్ ఓపెన్ అయింది, తర్వాత వరుసగా స్క్రోల్ చేస్తుంటే అన్ని లైవ్సే వస్తున్నాయి. అఫ్కోర్స్ మంచి లైవ్స్ కూడా ఉన్నాయి అందులో, మంచిగా చక్కగా పద్ధతిగా ఉన్న వాళ్ళు లైవ్స్ కూడా ఉన్నాయి అందులో. అలా స్క్రోల్ చేసుకుంటూ వెళ్తుంటే కొంతమంది ఏమో ఊరికే లైవ్ పెట్టేసి అలా పొడుగుని పోతున్నారు, వాచ్ అవర్స్ కోసం ఇదంతా. అసలు అట్లాంటి లైవ్స్ అన్నీ నాకైతే నిజంగా అనిపించింది, అసలు ఏం జరుగుతుంది యూట్యూబ్, అది వాల్యూ లేకుండా అయిపోద్ది. ఇప్పుడు ఏం తెలియట్లేదు. ఇప్పుడు అట్లాగే ఉందనుకోండి, యూట్యూబ్లో కంటెంట్ క్రియేట్ చేసే వాళ్ళందరినీ అదే విధంగా చూస్తారు. మీరు ఎంత మంచి కంటెంట్ పెట్టినా అలా చేసే వాళ్ళ వల్ల మొత్తం మారిపోద్ది. సో ఇప్పుడు ఏం తెలియదు అది. ఇప్పుడు ఏంటంటే వస్తున్నాయి కాబట్టి డబ్బులు సూపర్ థ్యాంక్స్ ద్వారా ఏదో $100 కూడా ఈజీగా వచ్చేస్తాయి ఇట్లా చేసే వాళ్ళకి. ఏముంది, అందరినీ ఇట్లా అడుగుతూ ఉంటారు కదా. అది అట్లా వచ్చిన డబ్బులు మనకి నిజంగా చెప్పాలంటే తింటే అరగను కూడా అరగదు. ఆ కరువు ఎందుకులేండి కానీ అదంతా అట్లా ఉన్నారనమాట జనాలు. సో మీరు మరి ఆ టైప్ ఆఫ్ కాకుండా మీకున్న టైంలో మంచిగా లైవ్లు చేయండి. ఒకవేళ వాచ్ అవర్స్ వస్తే మానిటైజేషన్ అవుతుంది. ఇది కూడా నేను చెప్తున్నాను కదా, ఇలా మానిటైజేషన్ అయినా కూడా మీకు తర్వాత లాంగ్ వీడియోస్కి వ్యూస్ వస్తేనే బెనిఫిట్ ఉంటుంది, రెవెన్యూ మంచిగా వస్తుంది. మీరు లైవ్స్ ద్వారా గెట్ ఆన్ అవ్వలేరు తర్వాత రెవెన్యూ కోసం. నేను అందుకే ఎప్పుడు చెప్పేది, మీరు ఫస్ట్ నుంచి కరెక్ట్గా ఉంటే, గ్యాప్ ఇవ్వకుండా కంటిన్యూగా కన్సిస్టెంట్గా వీడియోస్ పోస్ట్ చేస్తూ వెళ్తే ఖచ్చితంగా రీచ్ వస్తుంది. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో మీరు లైవ్లు చేసినా కూడా ఇప్పుడు కొత్తగా మానిటైజేషన్ అయిన కొత్తగా ఛానల్స్ క్రియేట్ చేసిన వాళ్ళు కావాలంటే వారానికి ఒకసారి 2 వారాలకు ఒకసారి చేసుకోవచ్చు, కంటెంట్ పైన ఫోకస్ చేస్తా. అంతేగాని అటు కంటెంట్ ఏం లేకుండా లాంగ్ వీడియోస్ షార్ట్స్ ఏమి ఉండవు, మొత్తం అన్నీ ఇవే లైవ్స్ పెట్టేస్తూ ఉంటారు. ఏం ఉపయోగం ఉండదు అట్లాంటి లైవ్స్ వల్ల. సో కొంచెం కేర్ఫుల్గా ఉండండి. కేవలం మనీ కోసమే అన్నాళ్ళు చేస్తారు. ఇప్పుడు ఆ టైంలో ఇచ్చేవాళ్ళు ఉన్నారు కాబట్టి వస్తున్నాయి. ఇప్పుడు అదే కనుక మీకు అఫ్కోర్స్ మనకి యూట్యూబే ఇచ్చింది ఆప్షన్, మెంబర్షిప్స్ సూపర్స్ ఇవి ఇస్తే వస్తుంది, అండ్ యూట్యూబ్ కూడా వెళ్తుంది రెవెన్యూ. ఇలా అడుక్కోవడం కనుక యూట్యూబ్కి అర్థమైందనుకోండి,
మొత్తానికి అసలు లేచిపోద్ది అనమాట. ఆ ఛానలే లేచిపోద్ది. అది పోయిన తర్వాత బాధపడేదానికంటే ముందు నుంచే జాగ్రత్తగా ఉండడం బెటర్ అనమాట.